నమస్కారం భాస్కర్ సార్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరొకసారి వైఎస్ఆర్సీపీ పార్టీ జెండాలు ఎగురుతున్న సీన్స్ కనిపిస్తున్నాయి. లైక్ పులివెందుల వెళ్తున్నారు, పరిస్థితి ఏంటి, ఎలా ఉంది ఏంటి అని చక్కదిద్దల ప్రయత్నం చేస్తున్నారు. అంటే ఇన్ని రోజులు మాట్లాడలేదు, మళ్ళొకసారి ఏదైనా ఇప్పుడు ఆల్రెడీ ఇప్పుడు ఎలక్షన్స్ టైం కాబట్టి సో మరొకసారి ఏమన్నా ఆయన రాజకీయ వ్యూహాలు ఏమన్నా రచిస్తున్నారా? ఏంటి పరిస్థితి ఏంటంటారు వైఎస్ఆర్సీపీ? ఆబ్వియస్లీ అండి, పంచాయతీ ఎలక్షన్స్ మార్చిలో రాబోతున్నాయి. పంచాయతీ అంటే ప్రతి ఊరితో లింక్ అయిన ఎలక్షన్స్. సో ఇంకెన్నాళ్ళు ఉంది? మార్చ్ అంటే ఇప్పుడు నవంబర్ అయిపోయింది, మనకి డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి 3 నెలల టైం ఉంది. సో 3 నెలల ముందు ప్రిపేర్ అవ్వాలి కదా, అందుకే జరుగుతుంది అంతే. సో అలాగే రాజకీయ పార్టీ ఇప్పుడున్న ఆంధ్రప్రదేశ్ లో మొత్తం 5 రాజకీయ పార్టీలు ఉన్నాయి. తెలుగుదేశం, జనసేన, బీజేపీ, వైఎస్ఆర్సీపీ, కాంగ్రెస్. ఈ 5 పార్టీలు వాళ్ళ శక్తికి మించింది ఏదైతే ఉందో వాళ్ళు వ్యూహాలు పెట్టుకుని వెళ్తా ఉంటారు. యాజ్ ఆఫ్ నౌ టీడీపీ, జనసేన, బీజేపీ ఒకటి అండ్ వైఎస్ఆర్సీపీ సపరేట్ గా 2 పార్టీలు ఉంటాయి. కాంగ్రెస్ మనం ఇగ్నోర్ చేయొచ్చు, ఎందుకంటే దే డోంట్ హ్యావ్ క్యాడర్. ఎప్పుడైతే ఆంధ్రప్రదేశ్ విభజన చేశారో దే లాస్ట్ ఆల్ ద ఫాలోయింగ్. అదే టైంలో వాళ్ళకున్న కాంగ్రెస్ కున్న ఐడియాలజీ ఉన్న వాళ్ళందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ వెళ్ళిపోయారు. ఈవెన్ దో దే ఆర్ నాట్ లైకింగ్ అంటే అధిష్టానం వైఎస్ జగన్ నచ్చకపోయినా ఐడియాలజీ సేమే. మీకు గమనిస్తే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ప్లస్ వాళ్ళ యొక్క ఐడియాలజీ ఇది ఒక రకమైన క్యాపిటలిస్ట్ ఐడియాలజీ ఉంటుందండి. మీరు గమనిస్తే బీజేపీ కానీ టీడీపీ కానీ జనరల్ గా ఐడియాలజీ ఎలా ఉంటుందంటే డెవలప్మెంట్ మీద, కంపెనీస్ తేడం మీద, అడ్మినిస్ట్రేషన్ మీద ఐడియాలజీ ఉంటుంది. దట్ ఈస్ ద రైట్ ఐడియాలజీ ఫర్ పాలిటిక్స్ యాక్చువల్లీ. దే అండర్స్టాండ్ దిస్ ఇస్ హౌ యూ షుడ్. వేరాజ్ కాంగ్రెస్ కానీ వైఎస్ఆర్సీపీ కానీ ఎంతసేపటికి వచ్చిన ట్యాక్స్ రూపంలో వచ్చిన దాన్ని పంచిపెట్టడం ఎలాగనే మైండ్ సెట్ లో ఉంటుంది. పేద ప్రజలకి ఏదో చేద్దామని మైండ్ సెట్ లో ఉంటుంది. బట్ దానివల్ల ఏమవుతుందంటే మనం ఫైనాన్షియల్ గా డిస్టర్బ్ అవుతాం. సో 2 బ్యాలెన్స్ చేసుకునేటట్టు వెళ్ళాలి. అది ఈసారి కూటమి ప్రభుత్వం చేస్తుంది. ఒక పక్క డెవలప్మెంట్, ఇన్వెస్ట్మెంట్స్ ఎక్వైర్ చేస్తుంది, ఇంకో పక్క పథకాలు ఇస్తూ రీజనబుల్ ఎవరైతే ఎలిజిబిలిటీ ఉన్నారో వాళ్ళకి ఇస్తూ వెళ్తుంది. దే ఆర్ ట్రైంగ్ టు బ్యాలెన్స్. బట్ యాజ్ ఎ పర్సన్, యాజ్ ఎ చార్టర్డ్ అకౌంటెంట్ నాకైతే ఈ పథకాల మీద ఇంట్రెస్ట్ లేదండి. ఎవరికైతే కావాలో వాళ్ళకి. ఎవరికి కావాలి? జాబ్ లేకుండా జాబ్ కోసం ట్రై చేస్తున్న వాళ్ళకి స్కిల్ పెంచడానికి పథకం కావాలి. స్కిల్ పెంచేవాడికి నువ్వు డబ్బులు ఖర్చు పెట్టి స్కిల్ పెంచడానికి కావాల్సిన సరంజామాన్ని ప్రిపేర్ చేయాలి. అలాగే పల్లెటూరులో ఇందా మీరు అన్న రైతు గిట్టుబాటు ధర అని, దానికి సంబంధించిన కావాలంటే డబ్బులు మీరు పెట్టాలి. అంటే మీరు కొనడానికి ఎక్కువ ధాన్యం కొనేటట్టు కనీసం రీజనబుల్ రేట్లో కొని దాన్ని అందరికీ పథకాల రూపాయలు ఇచ్చడానికి దాని వరకు కావాలి, కొంత డబ్బులు ఖర్చు పెట్టాలి. అలాగే ముసలోళ్ళు ఉంటారు, వాళ్ళు పని చేయలేరు. వాళ్ళు పుట్టిన దగ్గర నుంచి 20 సంవత్సరాల దాకా పెరుగుతారు. 20 సంవత్సరాల తర్వాత నుంచి పని చేసుకుంటారు. 60 సంవత్సరాలకి 60కి వాళ్ళ దగ్గర శక్తి క్షీణించింది. సో వాళ్ళకి నెలకి తినడానికి, ఉండడానికి కొంత డబ్బులు కావాలి, పెన్షన్ డబ్బులు వాళ్ళకి ఇవ్వాలి తినడానికి. కాబట్టి అలాగే చాలా మందికి ఇల్లు కొనుక్కునే స్తోమత లేకుండా ఉన్నారు వాళ్ళకి. సో వాళ్ళకి తక్కువ ఖర్చులో ఇల్లు కొనుక్కునేలాగా కొంతమందికి భరోసా, అంటే అది కొనిస్తే వాళ్ళ ఇంట్లో ఉండి పనికి వెళ్తారు, ఆ మినిమం భరోసా అంతే అండి. ఇదే స్కీమ్స్, ఇంకా మిగతా స్కీమ్స్ అన్ని వేస్ట్, అవసరం లేదు. ఇంకా మహా ఇవ్వాలంటే ఇండస్ట్రియలిస్టులని ఎవరైతే ఎంకరేజ్ చేస్తున్నారో వాళ్ళకి నువ్వు పెట్టే డబ్బుల్లో నీకు కొంత ఇన్వెస్ట్మెంట్ వెనక్కి ఇస్తానంటే వాళ్ళు వచ్చి ఇన్వెస్ట్మెంట్ పెడతారు. దాంతో ఏమైంది, నువ్వు చిన్న ఫ్యాక్టరీ ఇప్పుడు మీద ఉందండి, ఈ స్టూడియో పెట్టారు ప్లస్ ఈ మీడియా ఛానల్ పెట్టారు, మీరు కెమెరామ్యాన్ వాళ్ళంతా నలుగురికి వ్యాపారం వచ్చిందిగా. చిన్న ఆఫీసే ఒక 4-5కి ఉపాధి వచ్చిందిగా. అలా మీ ఊళ్ళో అక్కడ ఎంకరేజ్ చేశారనుకోండి, కొంత డబ్బులు ఇచ్చి వెనకిస్తాం అనుకోండి, వాళ్ళకి ఉపాధి దొరుకుతుంది. సో ఇట్లాంటి వాటికే ఉచిత పథకాలు చేయాలి. అందువల్ల నా ఉద్దేశం ప్రకారం జగన్మోహన్ రెడ్డి అనేది ఇంకా పాస్ట్. ఆయన ఈ పథకాల బేస్ మీద మళ్ళీ వద్దారంటే కూడా ఈ ఉచితానికి అలవాటుపడిపోయి పని చేయకుండా ఇంట్లో సోమరపోతులుగా ఉండే వాళ్ళకి మాత్రమే ఆయన అంటే ఇష్టం ఉంటుంది. లేదా షార్ట్ కట్ లో నీకు గోటీసుని అయిపోవాలి, షార్ట్ కట్ లో నీ పెద్దోడు అయిపోవాలి అనే వాళ్ళకే జగన్మోహన్ రెడ్డి నచ్చుతాడు. ఎందుకంటే ఇంతకుముందు 2019 దాకా మీకు జగన్మోహన్ రెడ్డి ఎలా పరిపాలిస్తారో ఎవరికి తెలియదు. నవ్వు మీ కళ్ళ ముందు కనపడుతుంది. కూటమి ప్రభుత్వం ఎలా ఉంది, చంద్రబాబు గారు ఎలా చేస్తున్నారు, పవన్ కళ్యాణ్ గారు ఎలా చేస్తున్నారు, లోకేష్ గారు ఎలా చేస్తున్నారు, పనితనం రోజువారు ఎలా ఉంది, నువ్వు బతకడానికి కావాల్సిన ఒక హానెస్ట్ ఎన్విరాన్మెంట్ ఉందా లేదా. 2024లో ఓడిపోవడానికి వన్ ఆఫ్ ది మెయిన్ రీజన్ ఏంటంటే, అమ్మో ఈయన వస్తే మేము మళ్ళీ మనం బతకలేము అనేలో ఒక 20 మంది భయపడ్డారు. 100కి 20 మంది భయపడి ఆయన గణేష్గా ఓటేశారు. అమ్మో అంటే అధికారం ఉంది కదా అని విచ్చలవిడతాను, పోలీస్ పవర్, ఇబ్బంది పెట్టడం, లోకల్గా కొట్టడం, పెట్రోల్ పోసి వేరే వాళ్ళని తగలబెట్టడం, ఇలా 100 జరిగినాయి కదండి, గుర్తుందిగా మీకు. అంటే పవర్ని, ఆ పవర్ని, అన్లిమిటెడ్ పవర్ని ఎంజాయ్ చేస్తున్నారు వాళ్ళు. ఆ ఎంజాయ్ చేస్తా తప్పులు చేస్తా ఉన్నారు. సో రాజకీయాలంటే ఒక పార్టీకో, ఒక కులానికో, ఒక మతానికో ఊడిగం కాదు. రాజకీయం అంటే పరిపాలన, అడ్మినిస్ట్రేషన్. పొలిటికల్ పార్టీ ఎందుకు పెడతారు అంటే, బాబు మీ కలెక్టివ్గా చేసిన ఫండ్స్తో మేము ఇలా చేయగలము, మా ఐడియా మీకు నచ్చితే మాకు ఓటేయండి అని. దాని ఏంటంటే
మన అందరినీ మత్తులో పెట్టేసి రిజర్వేషన్లు, ఉచిత పథకాలు అని చెప్పి ఓట్లు దండుకోవడానికి చేసే విన్యాసాలు ఇవన్నీ. సో జగన్మోహన్ రెడ్డి గారు యాక్టివ్ అయినా కానీ ఆయన ఒక్కసారే సీఎం, ఒక్కసారే ఇంకంతే, ఇంకపై మళ్ళీ రాలేరంటారా? ఇప్పుడు సమస్య లేదండి. జగన్మోహన్ రెడ్డి ఇంకో జీవితంలో మళ్ళీ సీఎం కాలేరు, రాసి పెట్టుకునింది, ఇందులో డౌటే లేదు. ఎందుకంటే ఆయనకి ఇచ్చిన ఒక అవకాశం అయిపోయింది. ఆ అవకాశంలో ఆయన అడ్మినిస్ట్రేషన్ ఫెయిల్ అయ్యారు. ప్రజల్లో విజ్ఞత ఉంటుంది. మీరు 100 మందిలో 30 మంది, లాస్ట్ టైం 38% వచ్చింది దానికి ఓటింగ్ షేర్. నాకు 38% నాకు బలుపు ఉంది, అది వాపు. అది ఎందుకంటే అప్పుడు మీకు 2 పార్టీలు ఓట్ చేయడానికి. సో అప్పుడు మీకు ఏంటంటే ఇది నచ్చిన వాళ్ళు దీనికి ఎట్టేస్తారు. మీకు ఆప్షన్ ఉన్నప్పుడు 2 ఉంది. ఎప్పుడైతే ఇప్పుడు 4 పార్టీలు అయిపోయినాయి, బీజేపీ ఉంది, కాంగ్రెస్ ఉంది, కాంగ్రెస్ గుంజుకుంటుంది. ఇంకా పెద్ద విషయం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు త్వరలో కన్విక్ట్ అవుతారు. ఆయన ఏం చేసారో తెలియదు కానీ చట్టంలో ఉన్న లూపోలను ఉపయోగించి నేను ముఖ్యమంత్రిని కాబట్టి నేను వస్తే లా అండ్ ఆర్డర్ ఫెయిల్ అయింది కాబట్టి హోల్డ్ చేయండి అని హోల్డ్ చేయించారు నాలుగు. కోర్టులు కూడా ఏంటి, ముఖ్యమంత్రి అన్నాడు నిజమే కదా, ఆయన పరిపాలన చేయాలి కదా అని చెప్పి హోల్డ్ చేసినట్టున్నారు. సిబిఐ కోర్టు కావచ్చు, నార్మల్ కోర్టు కావచ్చు, ఆయనకున్న అన్ని కేసుల్లో ఇప్పుడు బయటకు వస్తున్నాయి. చాలా మంది అరెస్ట్ చేయరంటే అడుగుతున్నారు కొంతమంది. అరెస్ట్ చేయరండి. ఎందుకంటే అరెస్ట్ ఎప్పుడు చేస్తారు? ఒకటి కన్విక్ట్ అయ్యి సెంటెన్స్ వేస్తే ఒకసారి అరెస్ట్ చేస్తారు, లేదా కేసు పెట్టినామనే ఆయన ఇన్ఫ్లుయెన్స్ చేయకూడదు, బయట ఉంటే ఏదో చేసేస్తాడు, తప్పించుకుంటాడు, లేదా ఆధారం చెరిపేస్తారు అనుకుంటే అరెస్ట్ చేసేసి లోపల పెడతారు, రిమాండ్ అంటారు. ఈ 2 విషయాల్లోనే అరెస్ట్ చేస్తారు. రిమాండ్ చేస్తారు, అరెస్ట్ చేశారు, ఆ టైంలో పెట్టిన కేసు అన్నిటికీ ఛార్జ్ షీట్ కూడా ఇస్తారు. ఛార్జ్ షీట్ అంటే ఏంటి, నేరం ఎలా జరిగిందని రాయడం. అది ఆల్రెడీ చేసింది, భద్రపరిచారు. ఆ నేరం ఎలా జరిగింది రాసిన దాన్ని బాబు నువ్వు చెప్పుకోవాల్సింది నేను ఉందా అని ప్రతిసారి మాట్లాడుతున్నప్పుడు ఒక్కొక్కసారి ఒక్కొక్క పాయింట్ ఇచ్చుకుంటే వాళ్ళు టైం వేస్ట్ చేశారు. కాకపోతే మన దురదృష్టం, ఇండియాలో ఫాస్ట్ ట్రాక్ కోర్సులు చేయమని చెప్పి ఇప్పుడు 2 years బ్యాక్ 3 years బ్యాక్ ఒక సుప్రీంకోర్టు న్యాయమూర్తి గారు చెప్పినప్పుడు కూడా ఫాస్ట్ ట్రాక్ కోర్సు 1 year లో క్లోజ్ చేయట్లా. ఎందుకంటే ఆయన ఫాస్ట్ ట్రాక్ కోర్సులు ఏర్పాటు చేస్తున్నారు కానీ అవ్వాలని చట్టంలో లేదు. తీసుకురావడానికి ఫాస్ట్ ట్రాక్ కోర్స్ అని పెట్టున్నారు, 1 year లో కంప్లీట్ అవ్వాలని రూల్ ఉంది. కానీ ఆ రూల్ అనేది ఎవరు చేస్తున్నారు? ఇంటర్నల్ గా సర్క్యులర్, అది కోర్టులు డిసైడ్ అయినాయి. సుప్రీంకోర్టు ఒక సర్క్యులర్ ఇచ్చింది. సర్క్యులర్, లా కాదు, యాక్ట్ కాదు. యాక్ట్లు పార్లమెంట్లు చేస్తాయి, లాలు పార్లమెంట్లు చేస్తాయి. ఆ లాని ఇంప్లిమెంట్ చేసే బాధ్యత సుప్రీంకోర్టులు. వాళ్ళు ఏం చేశారంటే ఆ లాలో ఒక టైం పరిమితులు ఏమి లేదు, ఈ టైంలోపు తీర్పు ఇవ్వాలని, ఈ టైంలోపు చేయాలని ఎక్కడా లేదు. సో సుప్రీంకోర్టు ఏం చెప్పింది, మార్గదర్శకాలు ఇచ్చింది హైకోర్టుకి కానీ, కింద కోర్టులు కానీ, సిబిఐ కోర్టుకి కానీ, బాబు రాజకీయ నాయకులకు సంబంధించిన కేసులు ఏదైనా సరే ఫాస్ట్ గా కంప్లీట్ చేయండి, 1 year లోపు కంప్లీట్ చేయండి ఇచ్చింది మార్గదర్శకాలు. ఫాలో అవ్వాలని రూల్ లేదు, ఫాలో అవ్వకపోతే ఆ జడ్జిని కంప్లీట్ చేస్తానని లేదు రూలు. కాబట్టి అది ఆ విషయం సుప్రీంకోర్టు యాక్ట్ తీసుకొస్తే అవుతుంది. సో రాజకీయ నాయకులు ఎవరైతే చట్టంలో కూర్చున్నారో వాళ్ళ మీద వాళ్ళు యాక్ట్ తీసుకొస్తారా? తీసుకురారు. అది అందువల్లే 5 years లేకపోయినా ఎందుకు అరెస్ట్ చేయలేదంటే ఇదే రీజన్. కాకపోతే ఇప్పుడు అయిపోయింది కాబట్టి ఇంకా ఫాలోఅప్ చేస్తారు కాబట్టి ఇప్పుడు అపోజిషన్ అంతా టీడీపీ కానీ వీళ్ళు కూడా ఇప్పుడు లాస్ట్ టైం అతన్ని అలా సరే లెట్ కోర్ట్ టేక్ కేర్ అనుకున్నారు కాబట్టి ఇన్నాళ్ళు పట్టింది, ఆయన మళ్ళీ ముఖ్యమంత్రి అవ్వగలిగాడు. ఈసారి అవకాశం ఇవ్వకూడదు, ఎందుకంటే ఎస్పెషల్లీ ఆంధ్రాలో ఇప్పుడు వచ్చే ఇన్వెస్ట్మెంట్లు చూసారు ఎన్ని వస్తున్నాయో. ఇంతకుముందు వీళ్ళు పంపు సెట్లు ఓపెన్ చేయడానికి రోజా గారు, ఆయన గుడ్డు మంత్రి అదే ఫిష్ వాటి ఓపెన్ చేయడానికి వెళ్ళేవాళ్ళు. అంటే మనం ఈరోజు గర్వంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఈ న్యూస్ వస్తుంది, గూగుల్ పెడుతుందంట, ఫేస్బుక్ పెడుతుందంట, డేటా సెంటర్ పెడుతుందంట, ఆ ఫ్యాక్టరీ ఎంత గర్వంగా చెప్పుకుంటున్నామండి. ఆ సిచ్యువేషన్ లాస్ట్ 5 years ఎందుకు లేదు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు? ఇట్స్ ఆల్ అబౌట్ పరిపాలన. మనం ఇక్కడ కూర్చొని నేను ప్రశాంతంగా ఇక్కడ కూర్చొని పని చేస్తున్నాం అంటే మన బదులు వాళ్ళు పని చేస్తున్నారు కాబట్టి మన డబ్బులతో. మనకు కావాల్సిన రోడ్లు వేయడం, మనకు కావాల్సింది అంటే ఓవర్ నైట్ అన్ని చేయలేకపోతున్నారు కానీ బట్ అట్లీస్ట్ బెటర్ చేస్తున్నారు. సో వాళ్ళని ఎలక్ట్ చేయడం అనేది మన బాధ్యత, ఇలాంటి వాళ్ళు రానికుండా చేయడం మన బాధ్యత. ఆయన లోకల్ బాడీ ఎలక్షన్ వచ్చినా కానీ ఆయన గెలిచేది ఏం లేదు, ఆయన చేసేది ఏం లేదు. కాకపోతే అలవాటు చేస్తారు కండి. ఇప్పుడు నన్ను పిలిచారు, నాకు మాట్లాడడం వచ్చు కాబట్టి ఇక్కడ కూర్చున్నా. సో రేపు మళ్ళీ పిలిస్తే మళ్ళీ వస్తాగా అంటే నాకు ఉండ చేయగలుగుతాగా. సో నాకు ఒక ఇది పార్టీ ఉంది, నన్ను ఫాలో అయ్యే పార్టీ ఉన్నారు, నేను వచ్చి కొద్దిసేపు అలవాటు చేయాలి కదా, నేను బతికే ఉన్నామని 10 మంది కోసమైనా ఆల్రెడీ అంతే. ఈయన హైదరాబాద్ లో వస్తే ఆ ప్రేక్షకులు వస్తారు, ఫాలోవర్స్ వస్తారు, కే పాలక్ గారు కూడా ఫాలోవర్స్ వస్తారు, ఆయన కూడా వస్తారు కదండి. రమ్మని చెప్పండి, ఇప్పుడు ఈ రోడ్డుకి కే పాలక్ గారు రమ్మని చెప్పండి, కనీసం 100 మంది రూమ్ కొడతారు. అవరా చాలా అలా అనుకుంటే మరి మా పవన్ కళ్యాణ్ గారు కూడా అంతమంది ర్యాలీ చేశారు 2019లో. మా పవన్ కళ్యాణ్ రెండు చోట్ల ఓడిపోయారు. సో ఇట్స్ నాట్ అభిమానం వేరు, ఇట్స్ నాట్ అబౌట్ అది, ఇట్స్ ఆల్ అబౌట్ యువర్ క్యాలిబర్ యాజ్ అన్ అడ్మినిస్ట్రేటర్. మీరు చేయగలరు, అదే రాజకీయం వేరు, మారండి. జనాలు కూడా మారారు మెల్లిగా.
ఎవరైతే ఈ కల్ట్ ఉన్నారు సార్, కల్ట్ ఫ్యాన్స్ టీడీపీలో కూడా కొంతమంది ఉంటారు కల్ట్, వీళ్ళకే వీళ్ళ వల్లే ఆ జనం కనపడతా ఉంటారు అంతే. మిగతా అందరూ మన పని మీ పని మేము చేసుకుంటాం, నా పని నేను చేసుకుంటాం అంతే. థ్యాంక్ యూ అండి.